దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. హల్లెలూయా. జుంటితే నిధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితే నిధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితే నిధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి, నన్నెంతగానో దీవించి, నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. జుంటితే నిధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి, నన్నెంతగానో కరుణించి, నన్నెంతగానో కరుణించి, పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెనే. పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెనే. జుంటితే నిధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించే సువాసన గణను మార్చి, నాలో నివసించే సువాసన గణను మార్చి, నన్నెంతగానో ప్రేమించి, నన్నెంతగానో ప్రేమించి, విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుంటితే నిధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితే నిధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా.
జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ఒక అధ్యాయము పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తున్నాడు. వారిలో కొందరికి పునరుద్ధానం గురించి విశ్వాసం లేదు. మరి వారి విశ్వాసాన్ని స్థిరపరచడానికి, అవిశ్వాసులను క్రీస్తు విశ్వాసంలో బలపరచడానికి పౌలు చేసిన ప్రయత్నం. క్రైస్తవత్వం అంటే ఒక విశ్వాసం, ఇట్స్ ఎ బిలీఫ్. యూ హ్యావ్ టు బిలీవ్ దిస్ బిలీఫ్ సిస్టమ్. ఇంట్లో ఈ అనుమానాలతో మనం ముందుకు సాగలేము. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, యేసు పలికిన మాటలందు మనం నమ్మకం ఉంటే మనకు నిత్య జీవం లభిస్తుంది. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి దేవుని ఉగ్రత అని వాక్యంలో. నమ్మితే నువ్వు నష్టపోయేది ఏం లేదు. నమ్మడం ద్వారా నీకు ఎన్నో దీవెనలు ఇహపరంగా మరి పరలోక పరంగా కూడా దేవుడు సిద్ధపరిచినాడు. కాబట్టి విశ్వాసం ఉంచితే నిత్య జీవం, నమ్మని వానికి నరక శిక్ష అని చాలా స్పష్టంగానే ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. జాన్ 5th chapter 24 to 29. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. దేవుని మాట విని తన కుమారుని యేసుక్రీస్తునందు నమ్మకముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరము శాశ్వతమైనది కాదు, ఇది మర్త్య శరీరం, మన్నైనది మంటికి వెళ్ళిపోవాలి. మరి ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని యొద్దకు వెళ్ళాలి. కాబట్టి సదాకాలం నువ్వు ఎక్కడ ఉండగోరుతున్నావు దాని గురించి ఎక్కువగా నీవు నేర్చుకోవాలి. ఇది తాత్కాలికమైన నివాస స్థలం, ఇది మట్టి గుడారం, ఇది వదిలిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆ జ్ఞానమే మనం ఈ రోజుల్లో పొందుకుంటున్నాం. యేసుప్రభు ఒక్కడే అన్నాడు, ఈ లోకంలో మరెవరు అనలేదు. పునరుద్ధానం నేనే, జీవము నేనే అన్నవాడు లోకంలో ఎక్కడ కానరాడు. ఏ యుగ పురుషుడు అనలేదు, ఏ దేవుళ్ళని పేరుతో వచ్చిన వారు అనలేదు. ప్రభు ఒక్కడే అన్నాడు, ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరక్షన్. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవాన్ని సంపాదించుకుంటాడు. మరి వాడు తీర్పులోనికి రాడు, వాడు మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసుప్రభు మాటలని నిశ్చయం, ఇట్ విల్ డెఫినెట్ అన్నమాట. ఆయన చెప్పిన మాటలు సువార్తల్లో కూడా చూస్తాం. శరీరధారిగా ఉన్న మాట్లాడిన మాటలు కూడా ఇదిగో మీకు నిశ్చయంగా నేను చెప్తున్నాను అంటే దాంట్లో ఇంకా రెండవ తలంపు లేదన్నమాట. యోహాను ఎవరు? యోహాను యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. ఈయనకు 2 బిరుదులు ఉంది. యేసు రొమ్మున ఆనుకున్నవాడు, యేసు ప్రేమించిన శిష్యుడు. ద డిసైపుల్ దట్ జీసస్ లవ్డ్ ఇమ్మెన్స్లీ. 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో చాలా మిక్కటంగా యేసు ప్రేమించినాడు. యేసు రొమ్ముననే ఎప్పుడు ఆనుకొని ఉంటాడు ఈ శిష్యుడు. ఈ వాజ్ సో క్లోజ్ టు జీసస్. అందుకే యేసు తన మరి జ్ఞానాన్ని అంటే ఇతనికి అనుగ్రహించినాడు. ప్రకటన గ్రంథం రాసినాడు, యోహాను సువార్త రాసినాడు, 3 పత్రికలు రాసినాడు. 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను. అంటే ఎవరికి అందించని జ్ఞానాన్ని దేవుడు పద్మస్ ద్వీపంలో ఉన్న ప్రియ శిష్యుడు, యేసు ప్రియ శిష్యుడు యోహానుకు అందించినాడు. అంటే పరలోక సంబంధమైన మర్మాలు, యుగ సమాప్తి గురించిన మర్మాలు, క్రీస్తు 2వ రాకడ గురించిన మర్మాలు, మరి ఇవన్నీ కూడా యోహానుకు బయలుపరచబడింది. ఆ యోహానే రాస్తున్నాడు. 5వ అధ్యాయం 24 నుండి మనం చూస్తున్నాము. 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తండ్రి ఏలాగు తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అనుగ్రహించాను, అధికారం అనుగ్రహించాను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించాను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేది. అంటే ద సోల్ ఆర్ ద స్పిరిట్ ఈజ్ నాట్ డిస్ట్రాయిడ్, దట్ హ్యాస్ నో డిస్ట్రక్షన్.
శరీరమునకి నాశనం సంభవిస్తుంది, కానీ ఆత్మ జీవిస్తుంది. అది మరి ఒకవేళ జీవంలోకి వెళ్తుందా, నిత్య జీవంలోకి వెళ్తుందా, నిత్య నాశనంలోకి వెళ్తుందా, అది మనం ఎంచుకోవాలి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం ధ్యానిస్తే ఈ పునరుద్ధానం గురించిన ఈ అధ్యాయము ముగించబోతున్నాం. మనం ఇంతవరకు 45 వచనాలు ధ్యానించినాం. దీంట్లో 58 వచనాలు పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులకు ఉద్దేశించి రాస్తున్నాడు. చాలా ఖచ్చితంగానే రాస్తున్నాడు. చిన్న బిడ్డలకు అర్థం చేసినట్టు అర్థం చేస్తున్నాడు. 35వ వచనంలో మనం చూసినాం, మృతులు ఎలాగూ లేపబడతారని మీరు అనుకుంటున్నారా? వారెట్టి శరీరముతో వత్తురని మీరు అనుమానపడుతున్నారా? ఓ అవివేకులారా, ఓ అవివేకి అంటే నేను ఇది చాలా మీకు అర్థం చేసినాను. తెలివి తక్కువ వాడా అని అర్థం. బుద్ధి జ్ఞానం లేనివాడా, నీకు ఇంత అర్థం కాదా? గోధుమ గింజ మరి విత్తుతున్నావు, అది విత్తనంగా విత్తి శరీరంతో పంట కోస్తున్నావు. నూతన ఆకారంలో అది బయటికి వస్తుంది కదా. ఆ విత్తునది చచ్చితేనే కదా అది బ్రతికింపబడుతుంది. నువ్వు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుతున్నావు, కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చాను. అలాగూ మనం ఇవన్నీ ధ్యానించినాం. 45వ వచనంలో ఇందు విషయమే ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయన రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయన. మొదటి ఆదాము పాపం చేసినాడు, మట్టి నుండి తీయబడినాడు, మంటి దేహి. దేవుడు తన నాసికారంధ్రంలో తన జీవాత్మను ఊదినాడు. దేవునికి విరోధంగా పాపం చేసినాడు. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. కడపటి ఆదాము యేసుక్రీస్తు మంటి నుండి తీయబడలేదు. ఆయన మరి పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భం ధరించి ఆయన ఈ లోకానికి మానవ ఆకృతిలో వచ్చినాడు. మరి ఆయనలో ఏ పాపం లేదు. ఆయన జీవించు ప్రాణి కాదు, ఆయన జీవింపజేయు ఆత్మయ్యి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మనకు జీవాన్ని ఇచ్చేవాడు. ఆయనలో పాపం లేదు కదా. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ మరణం ఉంటుంది. పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. కాబట్టి ఆయన జీవింపజేయు ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. అంటే ఆదాము గురించి చెప్తున్నాడు. ఆదాము మట్టి నుండి తీయబడినాడు, మంటి దేహి. మరి ఇతను మొదట జీవించు ప్రాణిగా ఉండినాడు. ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి. మరి మొదట మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండో మనుషుడు పరలోకం నుండి దిగి వచ్చినాడు. ఇది మీరు చదివితే అర్థమైపోతుంది. మంటి నుండి తీయబడినాడు ఆదాం, మొదటి ఆదాం. రెండవ ఆదాం లేక కడపటి ఆదాం యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చినవాడు. అందుకే ఆయన ఆత్మ సంబంధి. ఆదాము ప్రకృతి సంబంధి. ఆదాము పాపం చేసినాడు, యేసుక్రీస్తులో పాపము లేదు. ఆదాము జీవించు ప్రాణి, యేసుక్రీస్తు జీవింపజేయు ఆత్మయ్యి ఉన్నాడు. మరి 48వ వచనం చూడండి. మంటి నుండి పుట్టినవాడెవడో, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. మంటి నుండి పుట్టినవారు వారిలో పాపం ఉంటుంది. ఆ పాపానికి నివారణగా వచ్చినాడు పరలోకం నుండి యేసుప్రభు. ఆయన విశ్వాసం ఉంచేవాడు, పాపం మీద ప్రభుత్వం చేస్తున్నాడు, పాప పరిహారం పొందినాడు. ఆయన విశ్వాసం ఉంచేవాడు మరి నిత్య జీవాన్ని చేపడుతున్నాడు. అంటే పాపక్షమాపణ పొందినాడు, యేసు రక్తమందు విమోచింపబడినాడు, వాగ్దానం చేయబడిన నిత్య జీవానికి స్వతంత్రించుకుంటున్నాడు. మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరింతం. లోకంలో ఉన్నంత వరకు మనము ఈ ఆకారం మంటి నుండి పుట్టిన వారం గనుక మట్టి దేహాలతో ఉన్నాం. పరలోకం నుండి దిగివచ్చిన జీవింపజేయు ఆత్మ యేసు ప్రభువును విశ్వసించడం ద్వారానే మనము
మరణానికి భయపడకుండా మరణమును దాటి మన కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నాము అని అంటున్నాడు. 50వ వచనం చూడండి, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. అంటే ఈ భౌతిక దేహంతో నీవు పరలోకంలో ఉండలేవు. నీకు ఆదాము నుండి మట్టి శరీరము లభించింది, క్రీస్తు నుండి ఆత్మ శరీరము లభించింది. అందుకే భౌతిక దేహంతో పరలోకం నువ్వు చేరలేవు. యు నీడ్ ఏ గ్లోరిఫైడ్ బాడీ, మహిమ శరీరము నీకు అవసరమై ఉన్నది. అందుకే నీకు ఈ క్షయమైన శరీరానికి బదులుగా మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, అంటే మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి వస్తుంది పరలోకం వెళ్ళడానికి. అంటే ఈ భౌతిక దేహాలతో నీవు పరలోకంలో చేరలేవు, మట్టి దేహాలతో కాదు. అందుకే అంటున్నాడు, నేను చెప్పినది ఏమనగా 50వ వచనం, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరు. ఈ దేహంతో నువ్వు పరలోకంలో ఉండలేవు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకోదు. క్షయించే శరీరం ఇది దినదినము క్షయించిపోతుంది. దినదినము అది నీకు చెప్తుందన్నమాట, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్. నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నావు పర్మనెంట్గా ఉండాలని. హౌ మెనీ వేస్ యు ఆర్ సీకింగ్ టు బీ మరి హ్యావ్ పర్మనెన్సీ ఇన్ యువర్ బాడీ. అదే ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. మట్టి దేహాన్ని గట్టి చేసుకోవాలా, చక్కగా కనబడాలి, నేను బాగుండాలి, ఇంకా కొద్ది సంవత్సరాలు బ్రతకాలి, ఇక్కడే ఉండాలి. ఇది కాదు నీ రాజ్యం. పాడతాం కదా, పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదిప్పుడు, మన పురమిదిగాదిప్పుడు. నేను చెప్పాను మొన్న ప్రసంగంలో, ఇది చనిపోయే సమయంలో పాడతారు, సమాధి తోటలో పాడతారు, కానీ విశ్వాసి ప్రతిరోజు పాడాలి ఈ పాట. దేవుని స్తోత్రం. ఎవ్రీ డే యూ హ్యావ్ టు సింగ్ దిస్ సాంగ్ జస్ట్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఈజ్ ఎ టెంపరరీ అబౌట్. యూ హ్యావ్ ఎ పర్మనెంట్ రెసిడెన్స్. ఇది కేవలం తాత్కాలికమైంది. ఎన్ని పోరాటాలు, ఎన్ని ఆరాటాలు, ఎంత కలహాలు, ఎంత ఓర్వలేనితరం, ఎన్ని కయ్యాలు, ఎంత ఆశలు, దురాశలు, వ్యామోహాలు, సొంతవి చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు. నిజంగా దేవుని వాక్యం తెలుసుకుంటే మనకు అట్లన్నీ తెగిపోతాయి. దేవుని స్తోత్రం. వి బికమ్ సో ఫ్రీ ఇన్ ద స్పిరిట్. ఇవన్నీ వదిలిపోయే కార్యాల కొరకు ఇంత తాపత్రయంతో పట్టుకొని నిలబడాలనుకుంటున్నావు. ఇవన్నీ వదిలిపోయేది, ఇవన్నీ తాత్కాలికమైంది. ఈ రక్త మాంసాలతో నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అంటున్నాడు. క్షయత, ఇది క్షయించే దేహం నశించిపోతుంది. ఒక జ్వరం వస్తే డీలా పడిపోతున్నావు కదా, ఏదైనా అంటురోగం వస్తే నిన్ను తీసుకుపోయి క్వారంటైన్లో పడేస్తారు. కొన్నిసార్లు చాలా జబ్బు కలిగితే సొంత వారు కూడా దగ్గరికి రారు. ఎంత భయంకరమైనది. ఒక్కరోజు స్నానం చేయకుంటే, ఒక్కరోజు పళ్ళు తోముకుంటే కూడా నీ దరిదాపుకి ఎవడు రాడు. అంత మరి మర్త్య దేహం అన్నమాట. దీనికే మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం, దీన్ని చాలా పోషిస్తాం, చాలా ఆలోచిస్తాం దీని గురించి. ఇది చక్కబెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆత్మ నశింపనిది. సోల్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. యువర్ అటెంప్ట్ టు కీప్ ద సోల్ సేఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గివింగ్ అటెన్షన్ టు యువర్ బాడీ. అన్నట్టు నీ శరీరాలు పట్టించుకోవద్దని కాదు. శరీరం అనేది దేవుడిచ్చే గొప్ప వరం, అన్ని వరాల్లో కంటే గొప్ప వరం. కానీ నేను చెప్పేది అంటే దేహము పరిశుద్ధంగా పెట్టుకోవాలి. దేహములో దేవునాత్మ నివసిస్తుంది. ఈ తాత్కాలికమైన గూడును వదిలిపోయే సమయం వస్తుంది. ఇది ఎక్కడికి వెళుతుంది? అక్కడున్న కార్యాలను నువ్వు ఎక్కువగా ఆలోచించాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, పైనున్న వాటి మీదనే మీరు లక్ష్యం ఉంచుకొనుడి. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి, పైనున్న వాటి మీద మీరు లక్ష్యం ఉంచండి. ఎందుకంటే అక్కడ నీకు చిరకాలమును ఉండాలి, సదాకాలమును ఉండాల్సిన చోటు అది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. 51వ వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయం 51లో ఒక మాట ఉంది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ గ్రేట్ మిస్టరీ. మర్మం అంటే మిస్టరీ.
నేను తెలుపుతున్నాను. ఏంటా మర్మం? ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరం మార్పు పొందుదాం. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు. మనము మార్పు పొందుదాం. అంటే దెర్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ చేంజ్ అంటున్నారు. ఎందుకు నమ్మాలి ఈ మాట మనం? నేనైతే ఎందుకు నమ్ముతున్నానంటే ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి, పరిశుద్ధ గ్రంథంలో అబద్ధాలు ఉండవని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఐ బిలీవ్ ఇట్ బికాస్ గాడ్ కెనాట్ లై. దేవుడు అబద్ధం ఆడాడు. దేవుని గ్రంథంలో అబద్ధములకు తావులేదు. ఇది సత్యం. పునరుద్ధానం అనేది సత్యం. రెండవ రాకడ మరొక సత్యం. రక్షణ అనేది సత్యం. నిత్యజీవం అనేది ఇంకో సత్యం. ఇవి అబద్ధాల మూట కాదు. అందుకే ఈ 100 రోజుల్లో చాలా ప్రాముఖ్యమైన అంశాలే ధ్యానిస్తున్నాం. ఇది సాధారణంగా ఆరాధనలో చెప్పారు. ఎందుకంటే మనుషులు ఎన్ని శ్రమలతో వస్తారు, ఎన్ని బాధలతో వస్తారు, ఎన్నెన్ని కార్యాలు, ఆదరణకరమైన మాటలు వినాలి, తీయని కబుర్లు వినాలి, గాయం గట్టబడాలి, గుండె బలం రావాలని అలాంటి ఉపదేశాలే ఆరాధనలో ఇస్తారు ప్రజలకు. కానీ ఇవి చాలా గొప్ప కార్యాలు. ఇవి నేర్చుకోవాలి కదా మనం. ఎప్పుడు నేర్చుకుంటాం ఇవన్నీ సత్యము, నిత్యమైన వాక్యం. కాబట్టి దీంట్లో మనం తరబీదు కావాలని ఈ 100 రోజుల్లో సిలువను గురించిన మర్మం, పునరుద్ధానం గురించిన మర్మం, రెండవ రాకడ గురించిన సత్యాలు, పరిశుద్ధాత్మ శక్తి యొక్క మర్మములు మీకు బోధింపబడుతుంది. సంతోషం ఉంటే ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఏం సిస్టర్ ఇంత కష్టపడుతున్నారంటే నా జవాబు 58వ వచనంలో ఉంటుంది. మీ ప్రయాసం ప్రభువునందు ఎప్పుడు వ్యర్థము కాదు. దేవుని స్తోత్రం. అవర్ లేబర్ ఇన్ ద లార్డ్ ఈజ్ నెవర్ ఇన్ వెయిన్. ఎవరు తెలుసు? మీలోనే చాలా గొప్ప ప్రవక్తలు లేవనై ఉన్నారు. విశ్వాస వీరులు లేస్తారు, ప్రార్థనా వీరులు లేస్తారు, రక్షణ గురించి అందిస్తారు, రెండవ రాకడ గురించి ప్రకటించే వారు లేస్తారు, పునరుద్ధాన మర్మములు ప్రసంగిస్తారు. మీలో నుండే ఉద్భవిస్తారు. ఎందుకంటే నేను విత్తనాలు నాటుతున్నాను. దేవుని స్తోత్రం. విత్తనం వేసే ప్రతివాడు ఏం కోస్తాడు? పంట కోస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఈరోజు వాక్యం అనే విత్తనాన్ని వెదజల్లుతున్నాం. ఎంత పెద్ద పంట కోస్తామో, ఎంత భారంతో విత్తుతున్నాం. శరీరం అనుకూలించకున్నా శరీరంతోనే యుద్ధం చేసి గెలిచి వస్తున్నాం. అంటే ఈ ప్రయాసం ఎప్పుడు వ్యర్థమవుతుంది? ఏది వ్యర్థం కాదు. సత్యము భూమి నుండి మొలకెత్తుతుంది. దేవుని స్తోత్రం. గోధుమ గింజ భూమిలో నాటితేనే 3వ రోజు క్రొత్త శరీరంతో బయటకు వస్తే, దేవుని వాక్యం అనే సత్యాన్ని విత్తడం ద్వారా ఎంత గొప్ప పంట ఉంటుంది. అందుకే 126వ కీర్తన 5-6 వచనంలో కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చిపోవాడు ఆనందంతో పనులు మోసుకొని వస్తాడు. ఇది చాలా గొప్ప ప్రభావము ప్రజల మీద ఉంటుందని ఇది నేను పూర్తిగా నమ్ముతున్నా. ఇప్పటికీ అన్ని రికార్డ్ అయ్యి సర్వలోకం వ్యాపించింది. ఎందుకంటే దేవుని వాక్యం జీవం గలదు. ఆ జీవాన్ని ఎవరు అదుపులో ఉంచలేరు కదా. దావీదు భక్తుడు అంటాడు 23, నా గిన్నె నిండి ఏమవుతుంది? పొరులుతుంది. మై కప్ రన్నెత్ ఓవర్. అలాగే యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో దేవుని వాక్యము నిండి అది సర్వజనాలకు ప్రవహిస్తుంది, ఇతర దేశాలకు కూడా ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇది రెండవ రాకడ గురించి ఉన్న వాక్యం. ఇవన్నీ మీకు విపులంగా రెండవ రాకడ గురించి ఉన్న సత్యాలు తెలియజేసినప్పుడు ఈ మర్మము మీకు బయలుపరచబడుతుంది. ఒక్క మర్మము మీకు తెలుపుచున్నాను అని పౌలు భక్తుడు సంఘంతో అంటున్నాడు. మనమందరము మరి నిద్రించము కానీ నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. క్షయులుగా వారు పాతిపెట్టబడినారు. కానీ తిరిగి వారు లేచేది అక్షయులుగా. అంటే అక్షయము అంటే నశింపలేనిది, నాశనము కానిది, నో డిస్ట్రక్షన్. ఒకసారి పునరుద్ధానం పొందుకున్న తర్వాత నీ ఆత్మకు నాశనం లేదు, నీ శరీరానికి కూడా. అంటే నువ్వు మహిమ శరీరం, అదొక క్రొత్త దేహం. ఎవరు చూడలేదు ఇంతవరకు ఆ క్రొత్త దేహాన్ని. యోహాను భక్తుడు ఈ యేసు ప్రియ శిష్యుడు 1 యోహాను 3వ అధ్యాయం, మనము దేవుని పిల్లలమని ఎరుగుదాం. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడండి, మనం దేవుని పిల్లలమే. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలనగా అది ఆయనను ఎరగలేదు. మనల్ని ఎట్లా ఈ లోకం అర్థం చేసుకుంటుంది? మనం తండ్రి తండ్రి, దేవా దేవా, నానా నానా మనం మొరపెడుతుంటే
మన చుట్టూన్న వారు నవ్వుతారు. వాళ్ళకి అర్థమే కాదు ఈ మిస్టరీ, ఈ మర్మం అర్థమే కాదు. ఒక తెగవారైతే దేవుని తండ్రి అని పిలవరు, పిలిస్తే వారు శిక్షార్హం, అది వాళ్ళని శిక్షిస్తారు. ఏంటి, దేవుడిని తండ్రా? నీకు ఎంత అధికారం ఉంది దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి? కానీ క్రైస్తవ మార్గంలో మనందరికీ అధికారం ఉన్నది. మన దేవుని మనం ఏమని పిలుస్తున్నాం? తండ్రి అని పిలుస్తున్నాం. మనం దేవుని పిల్లలం. దేవుని పిల్లలం అంటే మరి తండ్రి అని పిలవాలి కదా దేవుణ్ణి. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదాం. ఇది నాకు చాలా ఆనందం కలిగజేసింది. ఎందుకంటే మనం అసలు ఇంకేమవుతామో మనకే తెలియదు. ఇప్పుడైతే మనం దేవుని పిల్లలు, అబ్బా తండ్రి నాయన అని మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, జవాబులు పొందుకుంటున్నాం. ఈ జవాబులు ఎందుకు వస్తున్నాయి? ఆయన సజీవుడు కనుకనే వస్తుంది. ఈజ్ అ లివింగ్ గాడ్, ఈజ్ హియరింగ్ యువర్ ప్రేయర్స్. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ గెటింగ్ రిప్లై ఫర్ యువర్ పెటిషన్స్. ఒక ఉత్తరం రాస్తున్నావు, నీకు వారం రోజులకు జవాబు వచ్చింది. లేక ఒక వాట్సాప్ మెసేజ్ ఇచ్చినావు ఒకరికి, వారు వెంటనే నీకు జవాబిస్తే దాని అర్థం ఏంటి? అవతల వ్యక్తి బ్రతికున్నాడనే అర్థం కదా. ఒకవేళ మరణం అయిపోతే ఎలా తెలుస్తుంది? నేను బ్యాంక్లో పనిచేసినాను, మీకు తెలుసు. మాకు ఒక చీఫ్ మేనేజర్ ఉండేది. అతను అన్యుడు. అతనంటే నాకు చాలా గౌరవం ఉండేది, ఎందుకంటే చాలా షార్ప్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఏదైనా ఒక పని ఇస్తే నెలైనాక కూడా అడుగుతాడు. అంత నేను ఎప్పుడు అనుకునేది ఈయనకి ఎట్లా గుర్తుందబ్బా ఇంత షార్ప్ మెమరీ ఉంది అనుకునేది. ఒకసారి ఆయన క్యాబిన్కి నేను వెళ్ళి చూసినాను, ఒక చిన్న బుక్ ఉండేది, అంతా రాసుకుంటాడు ఎవరికి ఏ పని చెప్పినాడని. నాకు ఆ వ్యక్తి అంటే చాలా గౌరవం. నేను ఎప్పుడు అనుకునేది ఇతను ప్రభువుని తెలుసుకుంటే ఎంత బాగుండేది. తర్వాత నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసాను, సేవలో మునిగిపోయినాను. కానీ నేను యూపీఎఫ్ నుండి వాక్యం మాత్రం పంపించేదాన్ని. ఆయన ఎక్కడున్నాడు కూడా తెలియదు, పత్తా తెలియదు, అడ్రస్ తెలియదు. కానీ ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి దేవుని వాక్యం ప్రతిరోజు పంపించాను. ఒకరోజు ఆయన జన్మదినం నేను విష్ చేయడానికి పిలిచి, సార్ హ్యాపీ బర్త్డే అంటే ఆయన అన్నాడు, జాయ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, హియర్ ఆఫ్టర్ డోంట్ సెండ్ మీ ఎనీ బైబిల్ వర్స్ అన్నాడు. నేను చాలా షాక్ అయిపోయినాను. ఏంటి అసలు నేను తప్పు చేశాను? ఆయనకి ఇష్టం లేకుండా నేను వాక్యం పంపాను. నేను వాక్యమే పంపాను కదా, నేనేమి వేరేది పంపలేదు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకో షాక్ అయిపోయాను అన్నమాట. డోంట్ సెండ్ ఎనీ బైబిల్ వర్స్ టు మీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్న. ఓకే సార్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అది పెట్టేశాను. అది ఆ రోజు పిలిచాను. మరుసటి వారం ఆయన జన్మదినం. ఆ రోజు పిలిచినప్పుడు అట్లా అన్నాడు. వెంటనే నేను డిలీట్ చేశాను ఆయన నంబర్. ఒక వారమైనాక బర్త్డే ఉంది గ్రీటింగ్స్ అని నేను పిలిస్తే వాళ్ళ కూతురు ఎత్తింది, సారీ మేడం డాడ్ ఈజ్ నో మోర్ అన్నది. అది చాలా బాధపడ్డాను అనమాట. ఏంటి పోయిన వారం వాక్యం పంపొద్దన్నాడే, నేను డిలీట్ కూడా చేసేసాను, మరి వద్దన్నప్పుడు ఎందుకు పంపాలి, ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మరి ఒక్క వారం తిరిగేలోగా ఆయన హార్ట్ అటాక్తో చనిపోయినాడేంటి? చాలా షాక్ అయిందా. వాళ్ళ వైఫ్తో మాట్లాడినాను చాలాసేపు. నేను మేడం ఎలా జరిగింది ఇది, మాకందరికి చాలా వి రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్, ఎట్లయింది మేడం అన్నప్పుడు ఆమె చెప్పిందమ్మా, మేము ఒక పెద్ద పండుగకు వెళ్ళాం, పండుగ జరుపుకున్నాం, చాలా సంతోషించినాం, ఆనందించినాం. తిరిగి ఇంటికి వెళ్ళి రాగానే ఆయనకు ఏదో అనిపిస్తుంది, నాకు బాగలేదన్నాడు, అటు ఒరిగినాడు, ప్రాణం పోయింది అని చెప్పాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఇది ఇంత తాత్కాలికమైన జీవితమా? నీటిలో బుడగలాగా, ఆవిరిలాగా, సాగిపోయే నీడలాగా, అడవి పువ్వు పూసి రాలిపోయినట్టు గాలి వీచగా, అంటే ఇంతే కదా జీవితం. క్షణభంగురమైన జీవితం. ఎన్ని అవకాశాలు ఇస్తాడు దేవుడు సత్యం తెలుసుకోవడానికి. ఎవరినోరు ప్రేరేపించి నీతో మాట్లాడతాడు. సేవకులను నిలబెట్టి దైవ వాక్కులు నీకు చెవులకు వినబడుతుంది. నీ హృదయంలో దేవుని వాక్యం ఎత్తబడుతుంది. కానీ నువ్వు స్పందించకపోతే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఆయనకు నేనంటే ఒక 10-15 సంవత్సరాలన్నా పంపించాను దేవుని వాక్యం ద్వారా, మంచి మంచి బుక్స్ ప్రెజెంట్ చేసేది. హీ డిడ్ నాట్ రెస్పాండ్ టు ద గాస్పల్. అందుకే మనము
ఈ సత్య సువార్తను అంగీకరించి మనము దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఉన్నాము. అంగీకరించని వారికి మరి రక్షణ లేదు కదా. దే ఆర్ నాట్ హ్యావింగ్ ద ఫార్చ్యూన్ టు ఫాలో జీసస్ నార్ హియర్ ద గాస్పల్. వాళ్ళు వినరు. అందుకే ఉపమానాలు యేసుప్రభు చేస్తారు. కొన్ని విత్తనాలు విత్తువాడు విత్తుకుంటూ వెళ్తాడు. కొన్ని మంచి నేలను పడుతున్నాయి, కొన్ని త్రోవ ప్రక్కన పడుతుంది, కొన్ని ముళ్ళ పొదలో పడుతుంది, మరికొన్ని బండ మీద పడుతుంది. బండ మీద పడే విత్తనానికి ఫలితము లేదు, వేరుదన్నదు, అది నాటపడదు. బండ మీద పడి అది ఎండిపోతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం తప్పకుండా నమ్మాలి. మీరు యోహాను సువార్త 3వ అధ్యాయంలో మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేయాలి. 6వ వచనం చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండదు. వాని జీవం లేదు, పైగా దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నది. అలాగే 1 యోహాను 3వ అధ్యాయం చూసినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన ఎందుకు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగానే తన్ను పవిత్రునిగా చేసుకోను. 2వ వచనంలో ఉంది, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందాం. అంటే ప్రభు ఎలాగున్నాడో అలాగూ మనం కూడా అట్టి మహిమ శరీరాలను దాల్చుకొని ప్రభువును పోలి ఉంటాం. నాకు అనిపిస్తుంది మరి ఎంత మహిమగల శరీరాలను దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడు. అందుకే 53వ వచనంలో క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. అక్షయత అంటే ఇక నాశనమే లేదు. నాకు అనిపిస్తుంది వస్త్రాలతో పనే లేదు కదా ఇంకా అక్షయమైన శరీరం అంటే. వస్త్రాలు పాతగిలిపోతుంది, ఈరోజు వేసుకునేది రేపు వేసుకోలేం, మళ్ళీ ఉతికి ఆరేసి వేసుకోవాలి. అలాంటిది కాదు, ఇది క్షయమైన ఈ శరీరం పునరుద్ధానమైన తర్వాత అక్షయతను ధరించుకుంటుంది. మర్త్యమైన ఈ శరీరం అంటే మర్త్యమైనది, మట్టిపాలయ్యేది ఈ శరీరం అమర్త్యతనంటే మరణము లేని మరి అవస్థను, స్థితిని ధరించుకుంటుంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. అంటే దాని అర్థం ఏంటి? డెత్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాటర్. అంటే దేవుని పోలికగా సృజింపబడిన మనము జీవాత్మ మన నాసికారంధ్రంలో ఆదామును సృజించిన తర్వాత ఆయన జీవాత్మను ఊదినాడని వాక్యంలో చూస్తున్నాము. ఆ దేహము మట్టిపాలైపోయినా ఆత్మకు మరణం లేదని మనం నేర్చుకున్నాము. ఆత్మకు మరణం లేదు కాబట్టి మరణం ఓడిపోయింది. ఎన్నటికీ జీవిస్తుంది ఈ ఆత్మ. ఈ విజయం ఎవరు సాధించినారు? యేసుప్రభు సాధించినాడు. మరణపు ముళ్ళును విరిచినాడు, మరణ భయం నుండి మనల్ని విడిపించినాడు. సిలువ యందు ఆయన తన బలియాగం చేత పాపం వలన వచ్చే జీతం మరణం, ఆ మరణాన్ని ఓడించేసినాడు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడానికి నిత్య జీవం అనుగ్రహించడానికే ఈ కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపినాడు. ఆయన విశ్వాసం ఉంచాలి నిత్య జీవం కావాలంటే. విశ్వసించని వాడు నిత్య జీవానికి వారసుడు కాడు. వాడు పైగా దేవుని ఉగ్రత పాలవుతాడని ఇంతకుముందు మనం చదివినాం. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ విక్టరీ? యు ఆర్ డిఫీటెడ్, యు ఆర్ డిఫీటెడ్. యూ హ్యావ్ నో పవర్ ఓవర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లల మీద నీకు ఎట్టి అధికారం లేదు. వారు దేవుని రూపంలో మారిపోతున్నారు, మహిమ శరీరాలను ధరిస్తున్నారు. అంటే యేసు ప్రభు మరణాన్ని మరణంతోనే జయించినాడు. పాము కాటేస్తే పాము విషంతోనే ఆ విషాన్ని వారు దూరం చేస్తారంట. దే విల్ కలెక్ట్ ద వీనమ్ ఆఫ్
సర్పెంట్స్, దానికి డోసు పాము కాటుకు, పాము విషంతో మరి మందు ఇస్తారని నేను విన్నాను. అలాగే ఈ మరణమును యేసు ప్రభు శిలువ బలియాగం చేత ఆయన మరణాన్ని గెలిచినాడంటే మరణపు ముళ్ళును విరిచినాడు. ఏంటి ముళ్ళు? పాపము చేసిన ప్రతివాడు మరణం పొందాల్సింది. శరీర మరణం, పైగా ఆత్మ మరణం. ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు ఈ రెండవ మరణం లేదు అని. శరీరమే మరణిస్తుంది, ఆత్మకు మరణం లేదు. అందుకే ఒకవేళ ప్రభువును అంగీకరించుకుంటే 2 మరణాలు ఎదుర్కోవాలి. యూ టు ఫేస్ 2 డెత్స్, శరీర మరణం, ఆత్మ మరణం. ప్రభువును అంగీకరిస్తే ఒకటే మరణం. ఆ మరణం కూడా నీకు ప్రయోజనకరమే, ఎందుకంటే ఆ మరణం ద్వారా నేను మహిమ ప్రవేశంలోకి వెళ్తున్నావు. సంతోషం ఉంటే ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా. యేసు ప్రభువును విశ్వాసం వస్తే ఇదే నీకు కలిగే దీవెన. నీ పాపంలో క్షమింపబడింది కనుక, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? పాపమునకున్న బలము ధర్మశాస్త్రమును మనం ఉల్లంఘిస్తే తప్పకుండా మనం మరణానికే పాత్రులం. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చినాడనే వాక్యంలో ఉంది. అంటే శిక్షకు అర్హులమైన మన స్థాయిలో ఆయన శిక్ష పొందినాడు. మన కోసం ఆయన పాపంగా మారిపోయినాడు, శాపగ్రాహి అయినాడు. మనం చెల్లించవలసిన రుణం ఆయన చెల్లించేసినాడు. మనం స్వతంత్రులం అయిపోయినాం. కాబట్టి ఈ ఆత్మ మరణం నుండి మనం విడిపింపబడినాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. డెలివర్డ్ ఫ్రమ్ ద డెత్ ఆఫ్ ద సోల్. ఆత్మ మరణం నుండి నీకు విడుదల కలిగింది. శరీర మరణానికి కూడా మనకు భయం లేదు, ఎందుకంటే మనం నేర్చుకుంటాం. దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్, టెంపరీ. అంటే నువ్వు ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేస్తే, నేనైతే చూస్తాను, మందులు కొన్నా కానీ లేకుంటే ఏదన్నా వస్తువు కొన్నా కానీ మొట్టమొదటి చూస్తాను డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. మొన్నటి రోజు మా ఇంట్లో గుడ్లు తెచ్చినారు, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ 9th May అని ఉన్నది, కానీ అన్నీ చెడిపోయిన గుడ్లే ఉన్నాయి. నేను అప్పుడు చాలా బాధ కలిగింది. ఇంత డబ్బు పెట్టుకుంటే ఏంటి ఇంత చీ గుడ్లు ఇచ్చినారు, ఎక్స్పైరీ డేట్ తప్పేసినారు, మోసం అన్నమాట. మనకు కూడా డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఉంది, కానీ మన ఆత్మకు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నో ఎక్స్పైరీ. చిరకాలము ఆయనతో మనం జీవిస్తున్నాం, ఆయనతో సదాకాలం మనం గడపబోతున్నాం. ఈ శరీరమే మరణం పొందుతుంది. మన దినములు ఈ లోకంలో లెక్కింపబడి ఉన్నది. కౌంటెడ్ ఆర్ యువర్ డేస్. మోషే 91వ కీర్తనలో అంటాడు కదా, మీరు బ్రతుకుతే ఒక 70 సంవత్సరాలు బ్రతుకుతారు. ఎక్కువ అంటే ఎంత బ్రతుకుతాం? 80 సంవత్సరాలు. అయినను ఈ జీవితకాలం అంతా ఆయాసము, ప్రయాసము, దుఃఖంతో నిండింది. అంటే మనకు ఒక చిరస్థాయిగా నిలిచే ఒక స్థానం ఉన్నది, అది దేవునితో మనం గడపబోతున్నాము. ఈ ఆత్మకు మరణము లేదు. ఇట్ విల్ నాట్ గెట్ డిస్ట్రాయిడ్, ఇట్ విల్ బి పర్మనెంట్. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు చూస్ ద రైట్ వే. నిత్యము దేవునితో ఉండాలంటే ఏం చేయాలి? చాలామంది అడిగినారు, రక్షింపబడుటకు నేనేమి చేయాలి? ఆ చెరసాల అధిపతి అడుగుతున్నాడు. అద్భుతాలు చూసినాడు, మహిమ కార్యాలు చూసినాడు. భక్తులు ఇద్దరు ప్రార్థన చేయగానే చెరసాల పునాదులు కదలడం చూసినాడు. అందరి బంధకాలు ఊడిపోతుంది, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. భక్తులు పాటలు పాడి ప్రార్థన చేయగానే ఇన్ని అద్భుతాలా? ఖైదీలందరూ దేవుని వాక్యం వింటున్నారు. అయ్యో, ఖైదీలందరూ చెరసాలను వదిలేసి వెళ్ళిపోతే వీరు ఉద్యోగం పోతుంది కదా అంటే అంటుంది. ఎక్కడ పోరు, ఇక్కడే ఉంటారు. పౌలు అంటున్నాడు, డోంట్ వరీ, ఎవరు ఖైదీలు చెరసాల వదిలిపోరు. పౌలు అన్నట్టే. అప్పుడు ఇదంతా చూసి అంటున్నాడు, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఉంది, అయ్యలారా రక్షింపబడుటకు నేనేమి చేయాలి? సరిగ్గా లైన్ మీద పడ్డాడు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫెల్ ఇన్ ద రైట్ ట్రాక్. ఈజ్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్. ఇంత మహిమగల కార్యమా? అయితే నేనేం చేయాలి? నిన్నటి రోజు నేను అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం కూడా నాకు జ్ఞాపకానికి వచ్చింది. ఫిలిప్పు
మరి సువార్త ప్రకటనకు వెళ్తాడు కదా, అక్కడ ఒక మంత్రి నపుంసకుడు సువార్త వింటాడు. సువార్త విన్న తర్వాత బాప్తిసం పొందాలి నేను, ఇక్కడికి నీళ్ళు ఉన్నాయి కదా, బాప్తిసం నాకు ఇవ్వడానికి నీకేం ఆటంకం అని అడుగుతాడు. అంటే చూడండి, ద థర్స్ట్ ఇన్ ద సోల్, ఆత్మకు ఒక దాహము దప్పిక ఉన్నట్టు మనకు కనబడుతుంది. అందుకే కొండ మీద ప్రసంగంలో కూడా నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తప్పకుండా తృప్తిపరచబడతారు. దేవునికి స్తోత్రం. ఇదే అసలు కావలసిన ఆకలి దాహం మనకు కావాల్సింది. సోల్ థర్స్టీ, సోల్ హంగ్రీ. వేరే ఆకలి దప్పులన్నీ వ్యర్థమైనవి. దేని కొరకు ఆశిస్తావు, దొరికిన తర్వాత విసుక్కుంటావు, అది కావాలంటావు, ఇది కావాలంటావు. అందుకే ఈ లోకము నీకు వెగటైపోతుందండి. ఒక చరణం ఉంది, వెగట్టు కలిగి ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుందుగా. వెగట్టు కలిగి ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుందుగా. నీ గుడారములో నందునుగా, నీ గుడారములో నందునుగా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనుపింపరావా, నాకొకసారి కనుపింపరావా. ఈ లోకం వెగటైపోతుంది, నేను విసిగిపోతాను. అన్నీ ఉంటే వానికి నెమ్మది ఉంటుందని అనుకుంటున్నావా? నేను చెప్తున్నాను, అన్నీ ఉన్నవానికి అస్సలే నెమ్మది ఉండదు. వానికి కూర్చుకున్న ధనం మీదనే ఉంటుంది మన మనసు. వాడు ఎక్కడ బంగారం దాచిపెట్టిన దాని మీదనే ఉంటుంది. జీవితం అంతా లెక్కలు 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 లెక్కలే లెక్కలు. ఏం ప్రయోజనం? యేసు ఒక మంచి మాట అంటాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏమీ ప్రయోజనం? వాట్ డస్ ఇట్ మ్యాటర్? వాట్ ఈజ్ ఇట్ ప్రాఫిటెడ్ అంటూ ఎ సోల్ విచ్ ఇస్ డిస్ట్రాయిడ్? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, వాని ఆత్మను పోగొట్టుకున్నాడు, వాని వల్ల ఏ ప్రయోజనం? వాడు నరక పాలైపోతాడు కదా. ఏమున్నా ఏం లేకున్నా యేసును కలిగిన జీవితం ఎంత ధన్యకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమున్నా లేకున్నా నీ నామమే భలే మధురా మధురము. ఏమున్నా లేకున్నా నీ నామమే భలే మధురా మధురము. యేసుని సన్నిధిలో భలే మధురా మధురము. యేసుని సన్నిధిలో భలే మధురా మధురము. మధురా మధురము కరుణా కటాక్షము. మధురా మధురము కరుణా కటాక్షము. యేసుని సన్నిధిలో భలే మధురా మధురము. యేసుని సన్నిధిలో భలే మధురా మధురము. యేసుని సన్నిధిలో ఎవరెవరు మధురము. యేసుని సన్నిధిలో ఎవరెవరు మధురము. ఆ రాజు ఈ పేద ఏ సాధువైనను భలే మధురా మధురము. ఆ రాజు ఈ పేద ఏ సాధువైనను భలే మధురా మధురము. యేసుని సన్నిధిలో భలే మధురా మధురము. యేసుని సన్నిధిలో భలే మధురా మధురము. మధురా మధురము కటాక్షము. మధురా మధురము కరుణా కటాక్షము. యేసుని సన్నిధిలో
భలే మధురా మధురం. యేసుని సన్నిధిలో ఏమేమి దొరుకునో, యేసుని సన్నిధిలో హాయ్ ఆనందం ప్రశాంతమే భలే మధురా మధురము. హాయ్ ఆనందం ప్రశాంతమే భలే దొరికే మాధుర్యము. యేసుని సన్నిధిలో భలే మధురా మధుర్యము. హల్లెలూయా. కలహాలు, కయ్యాలు, పోరాటాలు, అసూయ, దేవుని సేవలో కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తాం మీకు తెలియదు. సేవ చేస్తే ఓర్వరు, దాన్ని ఎలా ఆపేయాలని చూస్తారు, చెయ్యరు, చేయనియరు, పేర్లు పెడతారు, ఉపద్రవిస్తారు. కానీ యేసులో నిరీక్షణ ఉన్నవాళ్ళు దీన్ని ఏం లెక్క పెట్టారు. దేవుని స్తోత్రం. ఇదంతా చెత్తతో సమానంగా చూస్తారు ఈ పోరాటాలన్నీ. పౌలు భక్తుడే మనకు మాదిరి. క్రీస్తు యేసు యొక్క మరణానుభవం, క్రీస్తు పునరుద్ధానం, ఆ జ్ఞానం నిమిత్తం నాకు కలిగిందంతా నేను నష్టపరుచుకుంటున్నాను, నేను సమస్తం పెంటగా ఎంచుకుంటున్నాను, నేను గురి యొద్దకే పరిగెత్తున్నాను, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానని నా శరీరాన్ని నేను ప్రతిదినం ఏం చేస్తున్నాను, నలగగొట్టుకొనిచున్నాను. అనేకులను ప్రభు కొరకు సంపాదించాలని నేను ఈ పరుగు పందెంలో నేను విసిగిపోకుండా, అలసిపోకుండా, సంకటపడకుండా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసును చూచి నేను బహు ఆనందంతో నేను పరిగెత్తున్నాను. పాపమును భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు ప్రతి కార్యాన్ని వదిలివేస్తున్నాను. చూడండి, పరిగెత్తేవాడు ఎప్పుడు కూడా గురి యొద్దకే పరిగెత్తాడు. మీరు పందెరంలో పరిగెత్తే వాడిని చూసినారా? వాని గురి అంతా, ఫోకస్ అంతా గోల్ మీద ఉంటుంది. వాడు ఎంత లగేజ్ వదులుకోవాలో వదులుకుంటాడు, బేర్ మినిమంతో ఉరుకుతాడు. కోటు, బూటు, టై, షూస్ వేసుకొని ఉరుకుతాడా? లేదు, అన్నీ వదిలేస్తాడు. అన్నీ ఆల్మోస్ట్ వస్త్రహీనుడుగానే ఉంటాడు. అంటే ఏది లేదు అతన్ని కట్టి పెట్టడానికి. ఎందుకంటే అలకగా కావాలి. పరిగెత్తి పందెరంలో గెలవాలంటే గురి యొద్దకు పరిగెత్తాలి అందరికంటే వేగంగా. అంటే ఈ విల్ బి బేర్ మినిమంతో పరిగెత్తాడు. లక్ష్యమంతా గురి మీద పెడతాడు. మనుషులు పొగిడినప్పుడు వారిని చూసి ఆనందించాడు, ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడ నిలబడి అడగాడు. అంటే సమయం లేదు, నో టైం, హీ హ్యాస్ టు రీచ్ ద గోల్. అలాగుండాలి మనం కూడా. చాలా షార్ట్ లైఫ్, చిన్న జీవితం. చిన్న జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి. ప్రభు కొరకు అనేకులను సంపాదించాలంటే నువ్వు విసుకక గురి యొద్దకు నీ దృష్టి పెట్టుకొని పరిగెత్తుతూ ఉండాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, మనకు విజయం నిశ్చయం. యేసులో ఉన్న వారికి విక్టరీ ఇస్ సర్టన్. హల్లెలూయా. యూ విల్ నాట్ బి డిఫీటెడ్. నీకు అపజయం ఉండదు. ఎందుకంటే విజయశాలి కదా, అన్నిటిని గెలిచిన వాడు కదా మన ప్రభు. అందుకే నీకు అనుమానం అవసరం లేదు. అందుకే 57వ వచనంలో, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. నీకు కుటుంబంలో ఏదైనా పోరాటం ఉంటే, సంఘంలో పోరాటం ఉంటే, సేవలో నీకు పోరాటం ఉంటే, ఉద్యోగ స్థలంలో పోరాటం ఉంటే, భార్య భర్తల మధ్య పోరాటం ఉంటే, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో పోరాటం ఉంటే, దేర్ ఇస్ ఓన్లీ వన్ వే. నీకు విజయానికి రహస్యం ఒకటే. అది నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆయనకు నీ మనవి తెలియజేసినప్పుడు, ఆయన సజీవుడు కదా, ఆయన దిగి వచ్చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నేను ఆకాశ వాహనుడై వస్తాను నీ మధ్య, గగనము చీల్చుకొని నీ మధ్యకు వచ్చేస్తాను. అది నేను ఎన్నోసార్లు అనుభవించినాను. అందుకే ఇంత రూఢిగా చెప్తున్నాను. నువ్వు పిలువగా ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆయన నేనున్నానంటాడు, దిగొస్తాడు, నీకు సమస్యలు పరిష్కారం ఇస్తాడు. అందుకే నీకు ఓటమి లేదు. దెర్ ఈజ్ నో డిఫీట్ ఫర్ పీపుల్ హూ ట్రస్ట్ ఇన్ జీసస్. యేసులో విశ్వాసం ఉంచి వారు ఓడిపోరు. అందుకే అంటున్నాడు, ఎన్ని ఎదుర్కొన్నాడు పౌలు సువార్త సేవలు.
అందుకే అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక. 58వ వచనం మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. కాగా నా ప్రియ సహోదరులారా, మనందరికీ చెప్తున్నాడు, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. వ్యర్థం కాదు. నేను నిన్నటి రోజు తల్లుల ఆదివారం అని నా తల్లి గురించి చెప్పడానికి కూడా నోరు రాలేదు. ఐ వాజ్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. కన్నీళ్ళు చేసిన నా తల్లిని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఆమె నా కొరకు ప్రయాసపడ్డది. 3 గంటల రాత్రి లేచి నా బెడ్ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే ఆమె కన్నీళ్ళంతా నా చేతుల మీద పడేది. 22 సంవత్సరాలు నా తల్లి దగ్గర పడుకున్నాను నేను. షీ లవ్డ్ మీ సో మచ్. ఎప్పుడు భయపడేది, ఈ బిడ్డ నాకు దక్కుతుందా లేదా, కాలేజీకి వెళ్ళి మళ్ళీ రాకుండా అయిపోతుందా ఏంటి, కొద్ది హుషారుగా ఉంది అమ్మాయి అనుకుని నా మీద ఎక్కువ ఏకాగ్రత చూపెట్టింది. మేము 5గురం అయితే 4గురిని ఆర్డినరీ స్కూల్స్లో చదివించినారు. నన్ను మాత్రము ఎల్కేజీ టు పీజీ కాన్వెంట్ ఎడ్యుకేషన్. ఎందుకు ఇంత నా మీద గురి పెట్టి శ్రద్ధ చూపినారో నాకు తెలియదు. మరి 22 సంవత్సరాలు పక్కనేసుకొని పడుకుంది. ఒక చెయ్యి నా మీద ఉండేది. గుడుగుడని పావురం మూలిగినట్టు ప్రార్థన చేస్తూ ఉండేది. 3 గంటల రాత్రి లేచి మళ్ళీ మోకరించి బెడ్ దగ్గర నేను ఇట్లా పడుకుంటే నా చేతి మీద ఆమె కన్నీళ్ళంతా పడేది. నేను విసుక్కునేది, నీకు మతి చేడింది, నువ్వు నిద్రపోవు, నన్ను నిద్రపోనియవు, ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నావు? లేదు బిడ్డ, నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు తుదకు గొప్ప సేవకురాలు అయిపోతావు అన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా అవుతావు. నా ప్రార్థన వ్యర్థం కాదు. నేను 3 గంటల రాత్రి లేసే కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతావు, నీ తండ్రిని మించిన సేవ చేస్తావు అన్నది. తండ్రి గొప్ప దైవజనుడు. నేను అనుకున్నా, ఈమెకి ఏమైంది, తండ్రిని మించిన సేవ నేనెట్లా చేస్తానని. కానీ ఆమె నోటి నుండి వచ్చే ప్రతి మాట నెరవేరిందండి. దేవుని స్తోత్రం. ఆమె ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాలేదు. నమ్మితే మీరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నాకు అనిపిస్తుంది, ఆమె సాతాను కొరల నుండి ప్రార్థన, ప్రయాసము, కన్నీళ్ళు, హార్డ్ వర్క్ పట్టి లాగేసింది. ఈరోజు ఇక్కడ నిలబెట్టింది ఆమె ప్రార్థన. దేవుని స్తోత్రం. ఎంత గొప్పది. ప్రయాసం వ్యర్థమైందా? కొందరు ఊరికి విసుకుంటారు, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన ఏం మార్పు లేదని. పిచ్చి మాటలు మాట్లాడద్దు, దేవునికి సంబంధమైన మాటలు మాట్లాడాలి. యూ షుడ్ ఆల్వేస్ బి పాజిటివ్. నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నా ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదు. యేసు సజీవుడు, యుగములకు ఆయన సజీవుడు. నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించడం మాత్రమే కాదు, సరిగ్గా సమయంలో ఆయన జవాబు కూడా ఇస్తాడు అని నమ్మాలి. దేవుని స్తోత్రం. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని స్తోత్రం. మార్తా, నువ్వెందుకు అనుమానపడుతున్నావు? ఊరికి ఎందుకు ఏడుస్తున్నావు? నేను వచ్చానుగా, నేను ఇక్కడ ఉన్నాను కదా, నీకెందుకు ఏడుపు? నువ్వు నమ్మితే చాలు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని స్తోత్రం. మన ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో స్థిరులుగా ఉండాలండి. ఎప్పుడు చపల చిత్తమే. నాకు సహోదరుడు తెలుసు, ఆయన పేరుకే క్రైస్తవుడు. ఈరోజు ఒకరిని పొగొడతాడు, రెండవ రోజు వీళ్ళు పాతగైతారు, ఇంకోని పొగొడతారు. వాళ్ళది గొప్ప సేవ అంటాడు, లేదు వీళ్ళదే గొప్ప సేవ అంటాడు. ఎప్పుడైనా హృదయం స్థిరంగా లేదు. చాలా పిటియబుల్ కండిషన్. అయ్యా, నువ్వు ఎవరినైనా నమ్ముకో, ప్రభువునంత స్థిరంగా ఉండని నేనంటే ఆయన ఎప్పుడు చపల చిత్తమే. ఏమి సాధించుకుంటాడు జీవితంలో? కాబట్టి పౌలు అంటున్నాడు, నువ్వు నమ్మిన దాని యందు స్థిరంగా ఉండు. నువ్వు క్రీస్తులో నాటబడి వేరుపారి కదలక ఉండు, స్థిరంగా ఉండు. నీవు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పుడు కూడా ఆసక్తి చూపెట్టు అని అంటున్నాడు. ఆసక్తి కలిగి ఉండాలి. నేను ఇప్పుడు వాలంటీర్స్తో చెప్తాను, ఆసక్తి ఉండాలి. దేవుని సేవ చేసేవారు ఆసక్తి విషయం మాంద్యులుగా ఉండదు, మందకోడిలా ఉండదు. ఎప్పుడు కురుకుతూ పని చేయాలన్నా వద్దా, సగటు మనసు దైవ కార్యాలు ఎప్పుడు చేయకూడదని సేవకులను, మరి యూపీఎఫ్లో ఉన్న పనులు చేసే వారితో నేను పలుకుతూ ఉంటాను. వెరీ అలర్ట్, బికాస్ వీ హ్యావ్ ఎ గ్రేట్ రివార్డ్. మనకు గొప్ప బహుమానం ఉన్నది. మన ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. మరణము మనకు ఒక అంతం కాదు. మనం పంటను తప్పకుండా కోస్తాము అని అర్థం చేసుకుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక
ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మలో తీవ్రత ఉండాలన్నట్టు. ఎప్పుడు ప్రభు కార్యం అంటే ఆసక్తి. నీకు దొరికిందంటే ఈ అవకాశం వదులుకోకుండా put to full use the opportunity that you got, because Jesus is alive. ఆయన సజీవుడు కాబట్టి నీ ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. నీకు ఒక ఫలం ఉంది. ప్రకటన గ్రంథం 22లో ఒక మాట అంటాడు, ప్రతివాని ఇవ్వవలసిన వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన 22:12. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతివాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు యేసు రానయ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి నిలబడితే ప్రార్థన చేసి ముగిద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 58 వచనాలు మనం ముగించినాము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రేపటి నుండి మరీ కొన్ని వర్తమానాలు మీరు వినబోతున్నారు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అనేక విషయాల గురించి చింతిస్తూ వ్యాకులపడుతూ నీరసించిపోతుంటాం. ఆసక్తి విషయంలో మందులైపోతాం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మేము చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఉన్నదని. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పుడు ఆసక్తి కలిగిన వారు ఉండాలి. నీరసించిపోకూడదు, వెనుకంజ వేయకూడదు, అలసి సొలసిపోకూడదు, చురుగ్గా ఉండాలి. యేసు సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఆయన మనకు మత్య శరీరానికి బదులుగా అమర్త్య శరీరాలను ఇచ్చి రేపపాటులో ఆయన వచ్చి మనల్ని మహిమరాజ్యంలోకి తీసుకొని వెళ్తాడు. అక్కడ సదాకాలం మనతో ఆయనతో రాజ్యం వెళ్తాం. ఇవన్నీ నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవ విశ్వాసం. ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. ఈ లోకంలో ప్రభువు నీకు కలిగి ఉండడం చాలా ఉత్తమమైంది. ఆయన ఉంటే చాలు. పరమజీవం నీకు ఇవ్వడానికే ఈ లోకంలోకి ఆయన వచ్చినాడు. ఆయన విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము సంపాదించుకుంటాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 58 వచనాలు కూడా మేము కొన్ని రోజుల్లో ధ్యానించగలిగినాము. నీ ఆత్మ మాకు తోడై ఉండి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఇచ్చి దాన్ని వివరించి మరి బోధించడానికి దాసరాలకు ఇచ్చిన ఆధిక్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచడానికి వారి మనోనేత్రములు ఏరి వెలిగించండి. నిత్య జీవనందు విశ్వసించేవాడు ధన్యుడు. మరి యేసునందు విశ్వాసం ఉంచక ఈ లోకంలో దినాలన్నీ గడిపేవాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేడని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. నీ వాక్యమందు మాకు నమ్మకం దయచేయండి. పునరుద్ధానము జీవము నీవే అని ప్రకటించినావు. ఆ పునరుద్ధాన సత్యాలు మేము నేర్చుకుంటున్నాం. మీ బలమైన హస్తం మాకు తోడుంచి మా నేత్రాలు మీరు వెలిగించి ప్రతి దానిని అర్థం చేసుకునే గ్రహింపు శక్తి కూడా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ
వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము